హలో గైస్, నేను మీ గుంటూరు అబ్బాయి యూరోప్ లో. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఏం లేదు మామ, మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకున్నాను. చిన్నది కాదు, నాకు తెలిసి అయితే నా లైఫ్ లో ఇది చాలా పెద్ద విషయం. అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ రోజు మీ దగ్గరికి వచ్చాను మామ. నాకు తెలిసి పాస్ట్ వీడియో నాది చూసుంటారు. లైక్ అంటే నేను ఇక్కడ వర్క్ చేస్తుండగా నాకు వచ్చిన ఫస్ట్ మంత్ శాలరీ ఇంటికి సర్ప్రైజ్ గా మా చెల్లి చేత పంపించడం. ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ప్రొఫైల్లోకి వెళ్ళండి మామ. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పాయింట్ ఏంటంటే మామ, నేను సర్ప్రైజ్ ఇచ్చాను అనుకున్నా, మా అమ్మ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ చూడండి మామ ఇప్పుడు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మామ, నేను మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. దాని తర్వాత ఎందుకో నాకు ఒకసారి డౌట్ వచ్చింది. అంటే మా అన్న ఆల్రెడీ అన్నాడు నీకేదో సర్ప్రైజ్ ఉందిరా అని. సర్లే స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా మామ. సో మా అమ్మ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను, ఆ ఫ్రేమ్ చూపించింది మామ. నిజంగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏమో నేను అన్నాను కూడా, లైక్ అంటే ఫస్ట్ మంత్ సాలరీ కదా, అందరు బట్టలు కొనుక్కోవటము ఏదో ఒకటి కొంచెం మంచిగా ఏదైనా యూజ్ చేయొచ్చుగా అంటే, లేదు ఈ ఫస్ట్ మంత్ సాలరీ మాత్రం గుర్తుగా అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఎన్ని తీటాశాలు వేసావురా నువ్వు ఊర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావు, ఈ ఫస్ట్ మంత్ సాలరీ మాత్రం గుర్తుగా పెట్టేద్దాం ఇంట్లో మాత్రం అని చెప్పేసి ఫ్రేమ్ చేయించి ఆ గోడ మీద అట్లా పెట్టేస్తానని చెప్తే ఆ ఫీల్ ఉంది మామ, ఎక్స్ప్రెస్ చేయటానికి కూడా రావట్లేదు నాకు నిజంగా. ఇదిగో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తుంది చూడండి, మా అమ్మ బెడ్రూమ్ అది. సో ఆ బెడ్రూమ్లో అక్కడ పెట్టేసుకునిద్దంట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది మా అమ్మ కూడా. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఏంటి ఇంత అమౌంట్ నేను పంపించడం అనేది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం మా ఇంటికి. సో నేను హ్యాపీ. అండ్ మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిన సర్ప్రైజ్కి అయితే ఇది లైఫ్ టైం లైఫ్ టైం గుర్తుండిపోయింది నాకు. అండ్ ఆనందం చూస్తున్నా, ఏదో తెలియని వైబ్ మామ, అంటే ఏదో విభత్సమైన హ్యాపీనెస్ వస్తే ఉంటుంది చూసారా, ఆ ఫీల్ వచ్చేసింది మామ నాకైతే. మా అమ్మ మాటలు, ఆనందం అబ్బో చాలా 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 మాట్లాడేసింది. అండ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ నా విషయంలో మా అమ్మ ఇంత హ్యాపీగా ఉంటాం నేను ఫస్ట్ టైం చూస్తున్నా నా లైఫ్లో. ఎందుకంటే మనం 10th అయిపోయిన దగ్గర నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాం. ఆ స్టోరీలన్నీ నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఏమైనా టైం దొరికితే షేర్ చేసుకుందాం కానీ. అండ్ ఇదైతే నా లైఫ్ టైం అచీవ్మెంట్ మామ. నా లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే ఇది ఒకటే కాదు, బట్ కాకపోతే ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ లో నా ఒక స్టెప్ ఇది మామ. ఫస్ట్ స్టెప్ లో నేను అచీవ్ చేసుకున్న గొప్ప విషయం ఇది. సో ఈ రోజు వచ్చేసరికి వీడియో ఇదే మామ. ఖచ్చితంగా మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి మామ. ఇక్కడ మీ తెలుగోడు ఉన్నాడు, ఇక్కడ ఉన్న ప్రతి వీడియో, నాకు కుదిరిన ప్రతి వీడియో మీ అందరికి షేర్ చేయడానికి చూస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అండ్ ఫోటో వచ్చేసి ఇదే మామ.